యాదాద్రి భువనగిరి జిల్లా నెలపట్ల గ్రామంలో సుమారు 500 కోళ్లు మృతి చెందాయి. చనిపోయిన కోళ్లలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏవీ లేవని చౌటుప్పల్ వెటర్నరీ డాక్టర్ పృథ్వీరాజ్ తెలిపారు. కోళ్లను పరిశీలించిన తర్వాత క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ ఉన్నట్లుగా గుర్తించినట్లు డాక్టర్ వివరాలు వెల్లడించారు. కోళ్ల శాంపిల్స్ ను సేకరించి హైదరాబాద్ ల్యాబ్ కు పంపామని డాక్టర్ పృథ్వీరాజ్ అన్నారు. నా పేరు డాక్టర్ పృథ్వీరాజ్, మన చౌటుప్పల్ మండల పశు వైద్యాధికారిని. మన పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారి ఆదేశంతోనే మన చౌటుప్పల్ మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న లేయర్ మరియు బ్రాయిలర్ పౌల్ట్రీ ఫామ్లు విజిట్ చేసి అందులోని కోళ్ళ సంఖ్య మరియు రైతుల వివరాలు, గత 10 రోజుల నుంచి చనిపోయిన కోళ్ళ వివరాలు సేకరిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు నేలపట్ల గ్రామంలోని ఈ పౌల్ట్రీ ఫార్మ్కి రావడం జరిగింది. ఇక్కడ నిన్న కొన్ని కోళ్ళు చనిపోవడం జరిగినాయంట. ఈరోజు ప్రొద్దున ఒక 20 నుంచి 30 కోళ్ళు చనిపోవడం జరిగింది. వాటిని చనిపోయిన కోళ్ళను ప్రాథమికంగా చూసాము. ఈ చనిపోయిన కోళ్ళల్లో ఏంటంటే బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు అనగా మన ముక్కు నుంచి స్రవాలు కారడం కానీ, మన నోటి నుంచి స్రవాలు కారడం కానీ, తల వాచిపోవడం కానీ, మరియు కళ్ళు వాచిపోవడం కానీ, ఒంటి మీద రక్తపు చారలు కానీ, ఇట్లాంటివన్నీ బర్డ్ ఫ్లూ యొక్క లక్షణాలు, ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. మీరు ఇక్కడ రైతులు కానీ మన మండలంలోని మిగతా ప్రజలు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.